సార్ ఇప్పుడు సాధారణంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము ఒకవేళ ఇదే అంశానికి వద్దాము. ఇప్పుడు జరుగుతున్న అన్ని ఛానల్సే గాదు. ఒక రకంగా ఏంటి అంటే ఇష్యూ ఒక అమ్మాయికి తప్పు జరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో, దానికి సంబంధించి ఇప్పుడు కమిటీ ఏర్పాటు జేశారు. కమిటీలో వచ్చే న్యాయం ఎలా ఉంటుంది అని అంటారు? అంటే ఈ పోష్ యాక్ట్‌కి సంబంధించి గైడ్‌లైన్స్ ఉన్నాయి గదా! అవి ఇవి ఈక్వల్‌గా ఉన్నాయా? ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయంటారా? సేమ్ పోష్ యాక్ట్ మేము చేసేది పోష్ యాక్ట్ వేరే ఏం లేదు అసలు. ఇంకేమి మనకి వేరే అసలు ఏం చేయట్లేదు. ఓకే, వీఆర్ ఓకే. టేకింగ్ ది ఓన్లీ పోష్ యాక్ట్. పోష్ యాక్ట్ ప్రకారం వర్కింగ్ ప్లేస్లో ఏ జరిగిందో ఆ కండిషన్స్ చూస్ చేసుకోవటం. అంటే ఝాన్సీ మ్యామ్ నిన్న అన్నారు, ఇక్కడ మాకున్న సర్కమ్స్టాన్సెస్‌ని బట్టి ఎవ్రీథింగ్ లీగల్‌గా మాకు అందుబాటులో ఉండవు. సో, దాన్ని బట్టి మేము కొన్ని కన్సిడర్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు కదా! అట్లా సో, కాదు. అంటే లీగల్ కొన్ని అవకాశం ఉండదు కదా, లీగల్గా చేయగలిగినంత మేము చేయలేం కదా. మా యాక్ట్ ప్రకారం మాకున్నది, ఓకే. యాక్ట్ ప్రకారం మాకు ఏ పరిధి ఉందో ఆ పరిధి ప్రకారం చేస్తాం. అంటే ఇప్పుడు ప్యానెల్‌లో మొత్తం ఎంతమంది ఎవరెవరు ఏ మొన్న- డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు? ఉన్న వాళ్ళంతా అక్కడే ఉన్నారు కదా మన అంటే ఒక అవేర్‌నెస్ కోసం నెక్స్ట్ ఎవరన్నా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఏ లీగల్ డిపార్ట్మెంట్స్? మండవ లీగల్, హ్మ్. సోషల్ వర్కర్ లక్ష్మి, హ్మ్. ఝాన్సీ యాక్టర్ కమ్ సోషల్ వర్కర్ కమ్ ఎవ్రీథింగ్, ఇండస్ట్రీ కూడా. అవును. నేను ఇండస్ట్రీ నుంచి, ఓకే. ఆయన వివేక్ గారు ఇండస్ట్రీ, ఆయన కన్వీనర్ ఛాంబర్ కాబట్టి మా ఇండస్ట్రీకి ఛాంబరే హెడ్ కాబట్టి ఛాంబర్ కన్వీనర్. మేము ఐదుగురు మెంబర్లు, ఆయన కన్వీనర్. ఓకే. సో, ఈ ప్యానెల్ మొత్తంలో స్టెప్ బై స్టెప్ ఒకవేళ ఎవరన్నా విక్టిమ్ తనకి ఇబ్బంది అవుతుంది అని అంటే ఫస్ట్ మీలో మేము ఎవరికి- ఈ పర్టికులర్ కేసుకేనమ్మా మేము వీ హ్యావ్ ఏ ప్యానల్ ఆఫ్ 25 పీపుల్ మొత్తం. ఓకే, ఓకే, దాంట్లో సైకాట్రిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఓకే. దర్ ఆర్ సో మెనీ అదర్స్, ఎడ్యుకేషనిస్టులు ఉన్నారు. సినిమా అంటే బేస్డ్ ఆన్ ద కేస్ ఆర్ కేసు దాన్ని బట్టి ఒక ఐదుగురునో ఆరుగురునో మినిమం 7 ఏదో ఉండాలనుకుంటే అట్లా చేస్తారు అన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా మనకి వినిపించే ఇష్యూస్ ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్. ఈ పర్టికులర్ కైండ్ లో ఈ ప్యానెల్ లో ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? అది ప్యానెల్ లో తర్వాత- అప్రోచ్ అవటం లేదమ్మా. Okay. డైరెక్ట్ గా వీ హ్యావ్ ఏ బాక్స్, రెడ్ బాక్స్ దేర్ ఇన్ ద ఛాంబర్. ఇప్పుడు 19 నుంచి 18 నుంచే పెట్టున్నాం అక్కడ. ఓకే. బీన్ డీలింగ్ విత్ ద కేసెస్ అక్కడ. Hmm. అక్కడ ఎవరైనా వచ్చి దాంట్లో ఇవ్వచ్చు, లేకపోతే వీ హ్యావ్ గాట్ మెయిల్ ఐడి ఒకటి ఉంది, ఓకే. మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. Hmm. యునానిమస్ గానే పెడతాము. అసలు ఇప్పుడు కూడా మేము బయటకు వచ్చే పరిస్థితి లేదు, మేము ఎప్పుడు రాకూడదు బయటికి. ఓకే. బట్ ఎప్పుడైతే మీడియాలో ఈ కేసు పెట్టినాక బయటకు వచ్చిందో Hmm. వెంటనే సినిమా ఇండస్ట్రీ ఏం చేయట్లేదు అంటారు. బట్ వీఆర్ డూయింగ్ బాబా, ఆల్రెడీ 10 రోజుల నుంచి ఆ పనిలో ఉన్నాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. వచ్చింది, అవును. అందుకని బయటకు రావాల్సి వచ్చింది, లేకపోతే మేము అసలు బయటికి సో అంటే బాక్స్ లో వేసిన తర్వాత ఇష్యూని అడ్రస్ చేసి Address చేసి- వాళ్ళకి అంటే అనవసరంగా అన్వాంటెడ్ న్యూసెన్స్ క్రియేట్ అవ్వకుండా మీరు లోపల అన్ని issues అది ని యునానిమస్ sort గా out చేస్తారు. పెట్టాలనేదే పాస్ట్ రూల్స్, Hmm. కోడే అది కదా. అవునవును. సార్ ఇప్పుడు అదే ఇష్యూని ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇక్కడ కొన్ని సార్లు మనకి ప్రూవ్ అవ్వవు ఎవరు తప్పు చేశారు, ఎవరు రాంగ్ చేశారు. అవును. బట్ అప్పటికే జరగాల్సినవి జరిగిపోతాయి. అవును. బట్ జరగకుండా ఉండడానికి అసలు మనకి ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ అని కాదు, బయట ఎక్కడైనా సరే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? అవే ఇప్పుడు అసలు యాక్చువల్గా మనం అంతకుముందు 2019లో మనం వేసిన కమిటీ కానీ ఈవెన్ దీంట్లో కూడా అవును. మేము మొన్న క్లియర్గా చెప్పాం, ఈ కేసును కేసులాగా చూడట్లేదు, వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఏ హోల్ థింగ్. హోల్ థింగ్. ప్రతి ఒక్క ఇండస్ట్రీ సమస్యలాగా. సమస్యగా తీసుకుంటున్నాం. అవును. ఈ కేసుకి పర్టికులర్ వాళ్ళిద్దరూ అనేది ఇండివిజువల్స్, తప్పు ఎవరు అయితే రైట్ ఎవరు అనేది మనం అవును. డ్యూ కోర్స్లో తెలుస్తుంది. ఉమ్. బట్ యాజ్ ఎ ఇండస్ట్రీ ఇటువంటి సమాజం అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. ఈ కేసు చూస్తే దాని ప్రకారం చూడాలి అనేది మేము అనుకుంటున్నాం. ఓకే. అదే చేస్తున్నాం. ఈవెన్ దట్ ఇంతకుముందు ఆ కమిటీ కూడా రిపోర్ట్స్ రెడీగా ఉన్నాయి ఆల్మోస్ట్. ఉమ్. ఒకసారి కమిటీ మీట్ అవ్వాలి. Hmm. సబ్ కమిటీ ఇచ్చింది, కమిటీ మీట్ అయ్యి గవర్నమెంట్ నుంచి మాకు వస్తే రూల్స్ వస్తే ఉంటుంది. అది సరిగ్గా జరగాలంటే 1 month 2 monthsలో అయిపోతుంది వాళ్ళు చేస్తే మీటింగ్ పెడితే. ఉమ్. అది పెట్టలేదు అప్పుడు నుంచి. ఓకే. సో ఆ మీటింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్దర్గా మీరు కన్ఫర్మ్ ఇద్దరు విక్టిమ్ కానీ ఇప్పుడు పర్టికులర్గా మనం ఎందుకు అందరికి ఫిలిం ఇండస్ట్రీ ఇష్యూ గురించి అనే మాట్లాడట్లేదు, బట్ అందరికీ పబ్లిక్ కానీ ఇష్యూ ఏంటంటే హాట్ టాపిక్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఇక్కడి నుంచి మార్పు కానీ ఏదన్నా మొదలైతేనే మేబీ బయట కూడా ఆలోచిస్తారు, ఓకేలే ఫిలిం ఇండస్ట్రీ ఇలా లేదు అని అనుకుంటారు కదా. సో మీ తరపు నుంచి ఒకవేళ ఛాంబర్ తరపు నుంచి కమిటీ తరపు నుంచి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఏవి నిజాలు మీరు ఎలా కనుక్కొని తప్పు విక్టిమ్ అది ఖచ్చితంగా ఎలిగేషన్స్ ఏవైతే అవి నిజమని ప్రూవ్ అయితే మీ దగ్గర నుంచి ఉండే పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి? మన పరిధిలో ఎంతవరకు ఉంటే అంతవరకే చేస్తాం. మనకి ఏమంటున్నాం, Next దాని తర్వాత further ఇండస్ట్రీ నుంచే కదా. పోలీసుకి లేదా- పోలీస్ కేసు చేసుకునే చేసుకోవచ్చు కానీ
మన పరిధిలో ఇండస్ట్రీ వర్కే కదా మనం వాట్ ఎవర్ మనం బ్యాన్ చేయగలం, ఆపగలం, ఏదో చేయగలం అంతే కదా. సార్ దీనికి సంబంధించి అదర్ వేరే కాలీవుడ్ ఇదర్ ఇండస్ట్రీస్, హేమ కమిటీ ఇట్లాంటివి ఈ మధ్య కాలంలో సడన్ గా ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి అన్ని అని అనిపిస్తుంది. బట్ మీరు ఇంతకు ముందు కొన్ని సందర్భాల్లో చెప్పారు, ఇంతకు ముందు ఆసరా కమిటీ కూడా పెట్టారు. బట్ స్టిల్ అన్ని ఇయర్స్ గా మీరు వర్క్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్. బట్ స్టిల్ ఈ మధ్య కాలంలో మళ్ళీ సడన్ గా కొత్తగా ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి కమిటీస్ రావడము, ఇష్యూస్ రేజ్ అవ్వడము, అంటే ఈ మధ్యనే ఎక్కువ అవుతున్నాయా లేకపోతే అసలు అవి అడ్రస్ అవ్వడానికి ఇంత టైం పట్టిందా? అంటే మనం దేశంలోనే మొదటిసారి మన తెలుగుదేశంలోనే పెట్టాం. అసలు ఆసరా పెట్టినప్పుడు అది 1998లోనూ ఇప్పుడు మనకి అలహాబాద్ కోర్టులో వచ్చింది ఈ ఇంటర్నల్ కమిటీస్ పెట్టుకోవాలి అనేది. దాంట్లో పెడితే అప్పుడు రక్ష ఉండేది ఇక్కడ మా సివిఎల్ నరసింహారావు గారిది. ఆయనతో కలిసి అప్పుడు ఒక ఎన్జిఓతో కలిసి చేయాలి, మేము సపరేట్గా మేము పెడతానికి లేదు, ఒక ఎన్జిఓ షుడ్ దీని మాతో పాటు ఉండాలి. సో అందుకని సివిఎల్ నరసింహారావు గారు రక్షతో కలిసి మేము కలిసి పెట్టాము. సాల్వ్ అప్పుడు కూడా కొన్ని కేసులు వచ్చినాయి చూసాము. అప్పుడు తర్వాత ఇన్యాక్టివ్ అయిపోయాం, పెద్దగా కేసులు రావట్లేదు, ఇన్యాక్టివ్ అయిపోయాం. ఆ తర్వాత 2018 గొడవ అయినప్పుడు మళ్ళీ వచ్చింది. ఈ లోపల మీ టూ మూమెంట్ రావటము, ఇక్కడ ఇన్సిడెంట్స్ జరగటము, తో ఫార్మ్డ్ ఏ కమిటీ హియర్ నడుస్తూ ఉంది. ఓకే, అంటే అదే సార్ ఇప్పుడు ఆ కమిటీ ఫౌండ్ చేశారు మీరు స్టార్ట్ చేసిన తర్వాత, అప్పటి నుంచి ఇష్యూస్ మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. బట్ ఈ మధ్య కాలంలో కొత్తగా అన్ని ఇష్యూస్ ఇప్పుడే వస్తున్నాయి అన్నట్టు ప్రతి ఇండస్ట్రీ నుంచి ఈవెన్ కొంచెం ఫేమస్ పర్సనాలిటీస్ కూడా ఇప్పుడు చాలా అవుతున్నాయి, మాకు న్యాయం కావాలి అన్నట్టు ఈ మధ్య గట్టిగా మాట్లాడుతున్నారు. సో అంటే అవి కేవలం ఇప్పుడే అడ్రస్ అవుతున్నాయా లేకపోతే ఇన్ని రోజులు? లేదమ్మా, అడ్రస్ అయినా ఇప్పుడు మీరు బాలీవుడ్లో మీ టూ మూమెంట్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద యాక్టర్లు కూడా సినిమాలు ఆగిపోయినాయి. వాళ్ళని చేయనివ్వలేదు, ఆపేశారు కదా. చాలా సీరియస్గా జరిగింది బాంబేలో జరిగినప్పుడు. అప్పుడు సో మేజర్ ఇష్యూస్ జరిగినాయి అక్కడ. సో అట్లాగే జరుగుతుంది, ఇక్కడ జరిగినా అట్లాగే జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం సైలెంట్ అయింది. ఇది ఏమవుతుందంటే ఇండస్ట్రీ విచిత్రమైన ఇండస్ట్రీ ఇది. ఎవరు ఉంటారో ఎవరు పోతారో, ఇవాళ ఎవరున్నారో రేపు ఎవరు ఉంటారో ఎవరికి తెలియదు. అందుకని ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. పట్టించుకోలేదు అంటారు. ఇప్పుడు నేనున్నాను, నేను 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాను, బట్ ఐఎమ్ నాట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం నేను వచ్చి మీలాంటి వాళ్ళకి నేను ఇండస్ట్రీ నేను చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవడు గుర్తించడు. నేను ఛాంబర్కి వెళ్తే నువ్వు ఎవరో ఎందుకు వచ్చావు అనే టైప్లో ఉంటారు. కొత్త చాలా మంది వచ్చారు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 10 years నుంచి ఆ టైప్ వెళ్ళలేదు, నేను లేను. సో ఎప్పుడన్నా అటు వెళ్ళినా కానీ సగం మంది గుర్తుపడతారు, సగం మంది గుర్తుపట్టరు. సో మనం ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఏ జనరేషన్కి ఆ జనరేషన్ చేసుకుంటూ రావాలా, చెయ్యాలా చేయలేదంటే వాళ్ళకుంటే బిజీలు. ఇప్పుడు ఈ లాస్ట్ 6-7 yearsలో మీరు చూడండి, ఓన్లీ 4 or 5 కంపెనీసే నడుస్తున్నాయి సినిమా ఇండస్ట్రీ. ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీ అంటే 300 మంది 400 మంది సినిమాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళకి 10 సినిమాలు ఉన్నాయి. 6 కంపెనీలు అంటే 60 సినిమాలు వెళ్ళిపోయినాయి. మనకి రిలీజ్ అయ్యే 120-130 స్ట్రైట్ సినిమాలు అవుతాయి, ఇంకో 100 డబ్బింగ్ సినిమాలు అవుతాయి. సో 120 మంది ప్రొడ్యూసర్లు 60 మంది 5గురే. మిగిలిన వాళ్ళు ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. సో వాళ్ళని ఎవరిని పట్టుకుంటాం? సో ఈ 5గురిని పట్టేసుకుంటే 6గురిని పట్టేసుకుంటే పని అయిపోతుంది ఇప్పుడున్న పరిస్థితులు. వాళ్ళు 10 సినిమాల్లోనే అసలు వేరే వాటిని గురించి ఆలోచించే మూడ్లో ఉంటారు. 10 సినిమాలకు అప్పులు చేయాలి, రిలీజులు చేయాలి, కంప్లీట్ చేయాలి, షూటింగ్లు చేయాలి, మార్కెట్ చేసుకోవాలి. ఒక్క టెన్షన్ కాదు వాళ్ళకు ఉండేది. సో దే వోంట్ బి ఇన్ ఎ పొజిషన్ టు అటెండ్ ఎనీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. అంటే జస్ట్ ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలన్నట్టు వెయిట్ చేయడం వచ్చినప్పుడు అవుతుంది. ఇప్పుడు కూడా ఎవరు కనపడరు. మనం ఏదో ఇప్పుడు చేసాం, అక్కడ ఉన్నాం 5గురం ఎక్సెప్ట్ విజయ్ కూచిపట్ల, మిగిలిన వాళ్ళందరం ఇది ఆయన ఒక్కడే కొంచెం పీపుల్స్ మీడియా బిజీ కంపెనీ అది.